నేను ఈ మీడియా సాక్షిగా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకో, ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి కానీ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ మాలలు అంటే మీకు ఆఫ్టర్ మాలలు అంటే మీకు ఎంట్రకుతో సమానం. మాల సామాజిక వర్గం అంటే మీకు ఏమాత్రం భయం లేదు. ఎందుకంటే మాలలకు ఓట్లు లేవు, మాలలకు రాజకీయ పార్టీ లేదు, మాలలు బానిసలుగా బ్రతుకుతున్నారు. నిన్న మీ అసెంబ్లీలో మాట్లాడాడు కదా మంత్రి, పనికి మాలిన చావలేని మంత్రి చంద్రబాబు నాయుడు అంటే ఈ దేశంలో చాలా గొప్ప ఎస్సీ ఎస్టీల కోసమంటే 26 ఎస్సీ ఎస్టీల కోసమంటే ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి ఘనత చంద్రబాబు నాయుడు. ఏం తీసుకొచ్చాడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు? సంక్షేమ పథకాల ఘనత. మీ సంక్షేమ పథకాల ఘనత ఒక్కసారి చిట్టా ఇప్పితే మీ బట్టలను ఇప్పి అసెంబ్లీలో నుంచోబెట్టాల్సి వస్తుంది మిమ్మల్ని. దుర్మార్గంగా మీ చంద్రబాబు నాయుడు చేసినటువంటి పనిని సిగ్గు లేకుండా అసెంబ్లీలో ఇంకా పొగుడుతున్నారా? సిగ్గు లేకుండా అసెంబ్లీలో ఇంకా విభజన బిల్లు మీద అద్భుతంగా మాల సామాజిక వర్గం ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారా? నేను మీ ద్వారా మాల సామాజిక వర్గాల్ని, దళిత సమాజాన్ని కోరుతున్నా. రాబోయే కాలంలో బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ మాలలు అంటే వీళ్ళకి అన్నం తినేసిన తర్వాత అరిటాకుకున్న విలువ కూడా లేని మీలాంటి వ్యక్తులు ఓట్లు వేయబట్టి ఈరోజు రాజకీయ పార్టీలు ఈరోజు కనీసంగా రేపు భవిష్యత్తులో మాల సామాజిక వర్గానికి చెందిన బిడ్డల రిజర్వేషన్ల పరిస్థితి ఏంటి, మాదిక సామాజిక వర్గాలకు సంబంధించిన పిల్లలు క్రిమిలేయర్ పరిస్థితి ఏంటి, రేపొద్దున క్రిమిలేయర్ ప్రవేశపెట్టి ఈ దుర్మార్గకరమైన జడ్జిమెంట్తో రాష్ట్రంలో రిజర్వేషన్లు, దేశంలో రిజర్వేషన్లు ఎత్తేసే ప్రక్రియకి శ్రీకారం చుడితే దాన్ని సపోర్ట్ చేస్తున్న మందకృష్ణ మాదిగ, దాన్ని సపోర్ట్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ, దానికి ఆజ్యం పోస్తున్న పవన్ కళ్యాణ్, దానికి ఆజ్యం పోస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు దళిత సమాజాన్ని నిట్ట నిలువున పెట్రోల్ వేసి తగలబెడుతుంటే మనం మాత్రం తెలుగుదేశం పార్టీలో, భారతీయ జనతా పార్టీలో, జనసేన పార్టీలో చక్కగా పార్టీల్లో నాయకులకి ఓట్లేసి మనం ఇళ్లలో కూర్చొని మన బిడ్డల్ని రోడ్ల మీదకి అడుక్కు తినడానికి పంపిస్తుంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది దళిత సమాజం అనేటువంటి వేదన తోట ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ఒకే ఒక కారణం, ఈరోజు మన బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందన్న ఆలోచన చంద్రబాబు నాయుడుకి లేదు. అక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి మరుక్షణం దీనిని ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు ఇంకా బయటికే రాలా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, టీవీలో స్క్రోలింగ్ వస్తుంది మధ్యాహ్నం, సాయంత్రం 4 గంటలకు అసెంబ్లీలో ప్రకటన చేశాడు మేము వర్గీకరణ అమలు చేస్తున్నామని. అంటే అర్థం ఏంటి? మీ మాలలు, మన దళిత జాతి అంటే ఎంట్రకతో సమానమైనటువంటి ఈ తెలుగుదేశం పార్టీని, కాంగ్రెస్ పార్టీని ఊరి పొలిమేరలు దాటేంత వరకు కూడా రాజకీయ సమాధి చేయాల్సినటువంటి బాధ్యత మాల సామాజిక వర్గంలో, దళిత సామాజిక వర్గంలో ప్రతి ఒక్కరి మీద ఉంది అని మీరు గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు ఎక్కడికి పోదు, నారా లోకేష్ ఎక్కడికి పోరు, పవన్ కళ్యాణ్ ఎక్కడికి పోరు, పురంధేశ్వరి, మోడీ, ఇంకా వాళ్ళకి 33 నాయకులు ఉంటారు కాబట్టి వాళ్ళ పేర్లు ఏదైనా కానీ భారతీయ జనతా పార్టీ మీరు ఎక్కడికి బారు, మా కబంధ హస్తాల్లో నుంచి మీరు ఎక్కడికి బారు. నేను గుర్తుపెట్టుకో, నేను చంద్రబాబు నాయుడుకి ఒకటే మాట చెప్తున్నా, మాల సామాజిక వర్గాన్ని, మాదిక సామాజిక వర్గాన్ని 59 ఉపకులాలని టచ్ చేసి ఈరోజు మా 80 లక్షలుగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసినందుకు కాను నేను ఈరోజు చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీకి చివరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, చివరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇక ఈ రాష్ట్రంలో మాలలు అనేవాళ్ళు రాజకీయంగా తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయడానికి పంతం పూనారు. 2028 2029లో జమిలీ వస్తే 1 సంవత్సరం ముందుగా పోతారు, జమిలీ రాకపోతే 1 సంవత్సరం ఎక్కువగా పోతారు, 1 సంవత్సరం ఇంకొక సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉంటారు, అంతవరకే. కానీ మాలల దెబ్బ మీ అబ్బ కనిపించేట్టుగా 2029 బోత్ తెలంగాణ అండ్ ఆంధ్ర ఉండకపోతే